Good morning to everybody. This is KVR Narasimha Rao, lecturer in mathematics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, East Godavari district, affiliated to Adhikavi Nana University, Rajahmundry. Today I am discussing about second year, third semester mathematics paper, abstract algebra or group theory. This paper consisting of 5 units. The first unit is groups, second one is subgroups, third one is cosets and normal subgroups, and fourth one is homomorphism, and fifth one is permutation groups and cyclic groups. Before going to the original topic for the first unit, that is groups, let us know some important basic concepts which are very much used in this chapter and in this paper also. The first one is set. Set is collection of non-repeated objects or elements or numbers is called set. It is generally denoted by capital letters, and the elements in the set are generally denoted by in curling bracket by small letters. That means, example, yes, set of pen, pencil, book, bag. Another example, A, capital A is equal to set 1, 2, 3, 4, 5, 6. Now we go to types of sets. Sets loni rakalu. Okati null set. The set having no element is called null set. దట్ మీన్స్ ఒక సెట్లో ఏ విధమైనటువంటి మూలకాలు కానీ సంఖ్యలు కానీ లేనప్పుడు దాన్ని శూన్య సమితి లేదా ఎంటీ సెట్, నల్ సెట్ అంటారు. దీనిని సాధారణంగా 5తో డినోట్ చేస్తాం. 5 ఈజ్ ఈక్వల్ టు కర్లింగ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. అనదర్ ఈజ్ సింగిల్టన్ సెట్. ద సెట్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఎలిమెంట్. ఏ సమితిలో అయితే ఒకే ఒక మూలకం ఉంటుందో దాన్ని ఏకమూల్యక సమితి లేదా సింగిల్టన్ సెట్ అంటారు. ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 1, బి ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 101, లైక్ దిస్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫైనైట్ సెట్, పరిమిత సమితి. ది సెట్ హ్యావింగ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సెట్. అంటే ఏ సమితిలో అయితే పరిమితమైనటువంటి మూలకాలు మాత్రం ఉంటాయో అలాంటి సమితిని ఫైనైట్ సెట్ అంటారు. ఎగ్జాంపుల్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 ఎక్సెట్రా ఎన్. అనదర్ సెట్ ఎగ్జాంపుల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఎక్సెట్రా 10. అనదర్ టైప్ ఆఫ్ సెట్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్, అపరిమిత సమితి. ద సెట్ హ్యావింగ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ యాన్ ఇన్ఫైనైట్ సెట్. ఏ సమితిలో అయితే అపరిమితమైనటువంటి మూలకాలు ఉంటాయో అలాంటి సమితిని ఇన్ఫైనైట్ సెట్ అంటారు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1, 2, 3 ఎక్సెట్రా సో ఆన్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు -ఇన్ఫినిటీ ఎక్సెట్రా -3, -2, -1, 0, 1, 2 ఎక్సెట్రా ఇన్ఫినిటీ. అనదర్ టైప్ ఆఫ్ సెట్, దట్ ఈస్ సబ్సెట్, ఉపసమితి. The set obtained by choosing some or all elements from a set is called a subset, and the original set from which elements have chosen to form a subset is called superset. అంటే ఒక సమితి నుంచి కొన్ని కానీ అన్ని మూలకాలు కానీ తీసుకుని వేరొక సమితిని ఏర్పాటు చేస్తే దానిని ఉపసమితనియు, ఏ సమితి నుండి అయితే మూలకాలు తీసుకుని ఉపసమితులు ఏర్పాటు చేస్తున్నామో అట్టి సమితిని సూపర్ సమితి, సూపర్ సెట్ అని అంటారు. ఏ, ఇఫ్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, దెన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ సబ్సెట్ ఆఫ్ బి, అండ్ బి ఈజ్ కాల్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. ఎగ్జాంపుల్, బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. A is equal to set 1, 3. Then A is a subset of B. And next one is non-empty set. The set which is not a null set is called non-empty set. ఒక సమితి
అది శూన్య సమితి కానప్పుడు దానిని నాన్ ఎంప్టీ సెట్, శూన్యేతర సమితి అంటారు. నెక్స్ట్ 7th వన్, యూనివర్సల్ సెట్. ఇఫ్ ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ సెట్, దెన్ ద ఒరిజినల్ సెట్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ సెట్ డినోటెడ్ బై మ్యూ. ఒక ప్రతి ఉపసమితి కూడా వేరొక సమితి నుండి ఏర్పాటు అవుతూ ఉంటే దానిని యూనివర్సల్ సెట్ మ్యూతో సూచిస్తూ ఉంటాం. నెక్స్ట్, మెయిన్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ అంటే సమితుల మీద జరిగేటువంటి పరిక్రియలు ఏమిటి అంటే, ఫస్ట్ది యూనియన్ ఆఫ్ సెట్స్. ఫస్ట్ వి గో టు యూనియన్ ఆఫ్ టూ సెట్స్. రెండు సమితుల యొక్క యూనియన్ అంటే ఏంటి? ద సెట్ అబ్టైన్డ్ బై చూసింగ్ ఎలిమెంట్స్ ఎయిదర్ ఆఫ్ ది టూ సెట్స్ ఈజ్ కాల్డ్ యూనియన్ ఆఫ్ ది టూ సెట్స్ అండ్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఎనీ నెంబర్ ఆఫ్ సెట్స్. రెండు సమితులలో ఏదేని దానిలో గల మూలకాలతో ఏర్పడేటువంటి సమితిని ఆ రెండు సమితుల యొక్క యూనియన్ సమితి అని అంటారు. దీన్ని ఏ యూనియన్ బి అని సూచిస్తాం. ఇది ఎన్ని సమితులకైనాను దీనిని పొడిగించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ XYZ, బి ఈజ్ ఈక్వల్ టు XLM, దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ XYZLM. అంటే రిపీట్ అయిన ఎలిమెంట్ అని రాయకూడదు, సెట్ యొక్క బేసిక్ డెఫినేషన్ కాబట్టి. అందుచేత రెండిట్లో ఏదో ఒక దానిలో ఉన్నటువంటి దానిని తీసుకుంటే ఏర్పడే సమితిని మనకి యూనియన్ సమితి. నెక్స్ట్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే ద సెట్ అబ్టైన్ బై చూసింగ్ కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ ది టూ సెట్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ సెట్స్ అండ్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఎనీ నెంబర్ ఆఫ్ సెట్స్. అంటే రెండు సమితులలోని ఉమ్మడిగా కలిగినటువంటి మూలకాలు, అంటే రెండు సమితిలోని ఉండాలా ఎలిమెంట్, అలాంటి ఎలిమెంట్స్ తోటి ఒక సెట్ను తయారు చేస్తే దానినే ఆ రెండు సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఆఫ్ అని అంటారు. సపోజ్ ఏ బి అని రెండు సెట్స్ తీసుకున్నప్పుడు ఏబీల రెండింటిలోని ఏ మూలకాలైతే ఉన్నాయో వాటితో ఏర్పడే సమితిని ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ XYZ, బి ఈజ్ ఈక్వల్ టు PQRYZ, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ Y, Z. నెక్స్ట్ ఆపరేషన్ ఈజ్ కార్టీజియన్ ప్రొడక్ట్ సెట్. అంటే ఏంటి? కార్టీజియన్ ప్రొడక్ట్ సెట్, కార్టీజియన్ లబ్ధ సమితి అంటే ఏంటి? ద సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పెయిర్స్ బై చూసింగ్ ద పెయిర్స్ సచ్ దట్ the first element of the pair is from first set and second element of the pair is from the second set is called Cartesian product set of the two sets. Then each pair is called an ordered pair. For two sets A and B, the Cartesian product of the sets AB is A cross B. అంటే రెండు సమితులు తీసుకున్నప్పుడు ఆ రెండు సమితులలోని మొదటి సమితిలో మూలకాన్ని మొదటిదిగాను రెండవ సమితిలోని మూలకాన్ని రెండవదిగాను తీసుకొని క్రమయుగ్మాలు ఏర్పాటు చేసి ఆ క్రమయుగ్మాలన్నింటినీ ఒక సమితిగా తయారు చేస్తే దానినే కార్టీజియన్ లబ్ధ సమితి ఏ క్రాస్ బి అంటారు. ఉదాహరణకి ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ABCD, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ 1, 2. అప్పుడు ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుందంటే సెట్ A, 1, A, 2, B, 1, B, 2, C, 1, C, 2, D, 1, D, 2. B క్రాస్ ఏ ఏమవుతుందంటే సెట్ 1, A, 1, B, 1, C, 1, D, 2, A, 2, B, 2, C, 2, D. అంటే ఏ క్రాస్ బి అనేది వేరు, బి క్రాస్ ఏ అనేది వేరు. ఏ క్రాస్ బి తీసుకున్నప్పుడు ఏలో మూలకాలు మొదటిదిగాను బిలో మూలకాలు రెండవదిగాను తీసుకుంటూ పెయిర్స్ తయారు చేయాలి.
మరి బి క్రాస్ ఏ తీసుకోవాలంటే బిలో మూలకాన్ని మొదటిదిగా తీసుకుని ఏలో మూలకాన్ని రెండవదిగా తీసుకుని పెయిర్స్ ఏర్పాటు చేసి ఆ పెయిర్స్ అన్నింటినీ సెట్ కింద తయారు చేస్తాం. నెక్స్ట్ సపోజ్ ఏలో కనుక m ఎలిమెంట్స్ బిలో n ఎలిమెంట్స్ ఉంటే ఏ క్రాస్ బిలో mn పెయిర్స్ వస్తాయి. ఇఫ్ ఏ హ్యావింగ్ m ఎలిమెంట్స్ అండ్ బి హ్యావింగ్ n ఎలిమెంట్స్ దెన్ ఏ క్రాస్ బి హ్యావ్ mn ఎలిమెంట్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ వెన్ ఏ హ్యావింగ్ m ఎలిమెంట్స్ ఈజ్ 2 power m. నెక్స్ట్ another important point is a cross b not equal to b cross a. If b not equal to b ఏకి సమానం కానంత వరకు ఏ క్రాస్ బి బి క్రాస్ ఏలు సమానం కాదు. నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ రిలేషన్, సంబంధము అంటే ఏంటి. ఏ కామా బి ఆర్ 2 non-empty sets, then every subset of a cross b is a relation from a to b. ఏ బీలు రెండు శూన్యేతర సమితులు తీసుకున్నప్పుడు ఏ క్రాస్ బికి సబ్సెట్ అయ్యేటువంటి ప్రతిదానిని కూడా ఏ నుండి బికి ఒక సంబంధము అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్. ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్, ప్రమేయము అంటే ఏంటి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 non-empty sets, then any relation from A to B satisfying first condition, every element of A is associated with element of B. Second condition, no element of A is associated with more than one element of B is called a function from A to B, denoted by F డబుల్ డాట్ ఏ యారో బి. అంటే అర్థం ఏంటంటే ఏబీలు రెండు శూన్యేతర సమితులు తీసుకున్నప్పుడు మనకి ఏ నుండి బికి ఒక రిలేషను రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏమిటా రెండు కండిషన్స్ అంటే ఏలో ఉన్న ప్రతి మూలకము బిలో ఉన్నటువంటి మూలకాలతో అసోసియేట్ అవ్వాలి, అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే ఏలో ఉన్నటువంటి ఏ ఒక్క మూలకము కూడా బిలో ఒకదానికంటే ఎక్కువ మూలకాలతోటి సంబంధం కలిగి ఉండకూడదు. అలా రెండు కండిషన్లు సాటిస్ఫై చేసినప్పుడు ఆ రిలేషన్నే FA to Bని కాస్త FA to B అనే ప్రమేయంగా నిర్వచిస్తారు. FA to B ఒక ఫంక్షన్ అయితే fx is equal to y for all x belongs to A. Then x is called pre-image of y and y is called image of x with respect to f అంటారు. FA to B అనేది ఒక ఫంక్షన్ అయినప్పుడు మనకి fx is equal to y ప్రతి ఎక్స్ ఏలో ఉన్న ప్రతి ఎక్స్కి అవ్వాలి. అప్పుడు ఎక్స్ని ఏమంటారంటే ప్రీ ఇమేజ్ ఆఫ్ వై అంటారు, వైని ఏమంటారంటే ఎక్స్ యొక్క ఇమేజ్ ఎఫ్ దృష్ట్యా అని చెప్తూ ఉంటారు. ఇది ఫంక్షన్కి డెఫినేషన్. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ సెట్స్ ఏంటి, సెట్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమితులు చాలా ఉంటాయి. కానీ ఏ సమితులకైతే కొన్ని విభిన్నమైనటువంటి ధర్మాలు ఉంటాయో అలాంటి వాటిని మనకి ముఖ్యమైన సమితులు, మెయిన్ ఇంపార్టెంట్ సెట్స్ అంటారు. అది ఫస్ట్ సెట్ ఏంటంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, దానినే సహజ సంఖ్యల యొక్క సమితి ఎన్తో సూచిస్తాము. దేర్ ఫార్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1 2 3 etc. సెకండ్ వన్, దట్ ఈస్ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై W. పూర్ణ సంఖ్యలన్నింటినీ కూడా W అనేటువంటి దానితో సూచిస్తాం. W ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 etc. థర్డ్ సెట్ ఏంటంటే సెట్ ఆఫ్ ఇంటీజర్స్, దీనిని జెడ్తో సూచిస్తాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు -∞ ఎక్సెట్రా ఎక్సెట్రా -3 -2 -1 0 1 2 3 ఎక్సెట్రా ఇన్ఫినిటీ. జెడ్ మైనస్, దీని నుంచి జెడ్ మైనస్ అనేటువంటి ఒక సెట్ తయారు చేస్తాను, సబ్ సెట్. దట్ ఈజ్ సెట్ -∞ ఎక్సెట్రా ఎక్సెట్రా -3 -2 -1. ఇంకొక సబ్ సెట్ కూడా తయారు చేస్తాను, జెడ్ ప్లస్ అనేటువంటిది.
z plus is equal to set 1, 2, 3, etc. infinity. Therefore, z is union of z minus singleton set 0 and z plus. Therefore, z is equal to z minus union singleton set 0 union z plus. Fourth set. Set of rational numbers is denoted by q. అకారణీయ సంఖ్యల యొక్క సమితిని q తో సూచిస్తాము. q is equal to set of all p by q such that p belongs to z and q belongs to n. And fifth one, non-recurring, non-terminating decimal numbers are called irrational numbers. This cannot be denoted by any particular symbol. And the sixth one is the set of rational and irrational numbers is called real number set, denoted by r. That is, r is equal to set of minus infinity etc. etc. 0 comma etc. etc. infinity. From this r we can prepare two subsets, that is r minus, that is set minus infinity etc. 0 and r plus is etc. etc. infinity. Therefore, r is equal to r minus union singleton set 0 union r plus. Another is eighth set, that is if x belongs to r, y belongs to r and I square is equal to minus 1, then the set of numbers of the form x plus iy is called complex numbers set, denoted by c. Once again, x అనేటువంటిది r లో తీసుకున్నాను, y అనేది r లో తీసుకున్నాను. I square is equal to minus 1 అయ్యేటట్టుగా i అనే ఒక నెంబర్ తీసుకుని x ప్లస్ iy రూపములో ఉండేటువంటి నెంబర్స్ తోటి ఏర్పడేటువంటి సెట్ని సంకీర్ణ సంఖ్యల సమితి C అని డినోట్ చేస్తారు. C is equal to set x plus iy, x comma y belongs to r, I square is equal to minus 1. These are the main sets which are very much used in our group theory. Next definition is binary operation. అంటే ఆల్రెడీ మనం ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటి సిలబస్లోకి ఎంటర్ అవుతున్నాము. దట్ ఈజ్ నౌ వీఆర్ గోయింగ్ టు come to our original topic, that is binary operation. So what is meant by binary operation? Let A be a non-empty set, then any mapping f from A cross A into capital A is called a binary operation or binary composition on capital A. Some persons we use, instead of f, there may be some person may use star or circle or plus or dot or into or minus or divided by also. సో దీన్నే తెలుగులో తీసుకుంటే ఏ అనేటువంటిది ఒక శూన్యేతర సమితిని తీసుకున్నప్పుడు ఏ క్రాస్ ఏ నుండి ఏకి ఉండేటువంటి ప్రతి ప్రమేయాన్ని కూడా ఒక బైనరీ ఆపరేషన్, ఏపై బైనరీ ఆపరేషన్ అని అంటారు. దీనిని సాధారణంగా స్టార్ అని కానీ, సర్కిల్ అని కానీ, ప్లస్ అని కానీ, డాట్ అని కానీ, ఇంటూ లేదా మైనస్ లేదా డివైడెడ్ బైతో కూడా సూచిస్తూ ఉంటారు. If star is a binary operation on a non-empty set S, then for all x comma y belongs to A, x star y is unique element in A. అంటే x star అనేది బైనరీ ఆపరేషను ఎస్ అనే సెట్ మీద డిఫైన్ అవుతుంటే x star y అనేటువంటిది ఏలో ఒకే ఒక ఎలిమెంట్ అవుతుంది. అది దాని యొక్క డెఫినేషన్. ఏంటి బైనరీ ఆపరేషన్ డెఫినేషన్ అంటేనే ఏ క్రాస్ ఏ నుండి ఏకి వెళ్ళేటువంటి ప్రతి ప్రమేయాన్ని కూడా మనకు బైనరీ ఆపరేషన్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే బైనరీ ఆపరేషన్ టేబుల్ అంటే ఏంటి, లేదా క్యాలీస్ బైనరీ ఆపరేషన్ టేబుల్ అంటే ఏంటి, లేదా క్యాలీస్ కాంపోజిషన్ టేబుల్ అంటే ఏంటి. ఇఫ్ ఎక్స్ కామా వై
belongs to S, star is a binary operation on S, then Cayley's composition table is ఒక టేబుల్ తయారు చేయాలి మనకి. దాన్నే బైనరీ ఆపరేషన్ టేబుల్ అని, లేదా క్యాలీస్ బైనరీ ఆపరేషన్ టేబుల్ అని, లేదా క్యాలీస్ కాంపోజిషన్ టేబుల్ అని అంటారు. ఈ టేబుల్లో మనం కొన్ని కాలమ్స్ కొన్ని రోస్ తయారు చేస్తాం. ఫస్ట్ ఎలిమెంట్ కింద స్టార్ తీసుకుంటాము, దాంట్లో ఎక్సెట్రా ఎక్సెట్రా వై అనేటువంటిది ఒక కాలంలో తీసుకున్నాము. అలాగే రోస్ తయారు చేసినప్పుడు ఒక జనరల్ రోలో ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకున్నాము. ఆ ఎలిమెంట్స్ యొక్క ఎక్స్ జనరల్ రోలో ఉన్న ఎక్స్ ఎలిమెంటు, జనరల్ కాలంలో ఉన్న వై ఎలిమెంటు, స్టార్ అనేటువంటి బైనరీ ఆపరేషన్ ఉపయోగించుకోవడం వల్ల వచ్చినటువంటిది ఎక్స్ స్టార్ వై, అది జనరల్ టేబుల్. అంటే మీరు ఈ టాపిక్స్ ఏదైతే ఉందో దీన్ని చూడాలంటే మేము ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్లో ఉన్నటువంటి 4వ పేజీలో చూడాలి. మీరు ఈ టాపిక్లో ఏది వినాలనుకున్నా మీరు ముందు మేము సప్లై చేసినటువంటి మెటీరియల్ని ముందు ఉంచుకుని ఏ పేజీలో పాఠం చెప్తున్నామో ఆ పేజీకి సంబంధించిన పాఠాన్ని మీరు చూస్తూ ఈ పాఠాన్ని మీరు ఆడియోలో వినటం జరిగితే దీన్ని చాలా చక్కగా మీరు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు బైనరీ ఆపరేషన్ టేబుల్ ఫర్ యూజువల్ మల్టిప్లికేషన్ ఇంటూ ఫర్ ద సెట్. ఒకటో ప్రాబ్లము సెట్ 1, -1. ఎనదర్ ఎగ్జాంపుల్ S2 సెట్ 1, ఒమేగా స్క్వేర్. థర్డ్ ప్రాబ్లము S3 సెట్ 1, -1, I, -I. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఫస్ట్ సెట్లో స్క్వేర్ రూట్ ఆఫ్ యూనిటీని తీసుకున్నాం, సెకండ్ సెట్లో క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీని తీసుకున్నాం, థర్డ్ సెట్లో ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీని తీసుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. ఒకటో ప్రాబ్లంలో ఏంటంటే టేబుల్లో తయారు చేశాను, ఇంటూ తీసుకున్నాను, ఫస్ట్ రోలో 1, -1 తీసుకున్నాను, అలాగే ఫస్ట్ కాలంలో 1, -1 తీసుకున్నాను. ఇప్పుడు బైనరీ ఆపరేషన్ ఉపయోగించి 1 ఆపరేషన్ ఇంటూ 1, దట్ 1 × 1 1. సెకండ్ తీసుకుంటే 1 × -1 =-1. అలాగే సెకండ్ రోలోకి వెళ్తే -1, -1 × 1 =-1. అండ్ లాస్ట్ కాలం లాస్ట్ ఎలిమెంట్ అంటే సెకండ్ రోలో సెకండ్ కాలం -1 × -1 =1. ఇది బైనరీ కాంపోజిషన్ టేబుల్ ఫర్ ఫస్ట్ ప్రాబ్లం.